ప్రాజెక్టు వ్యయం పెంచి కాంట్రాక్టర్లను మభ్యపెట్టి 1000 కోట్ల నిధులను ఢిల్లీకి పంపేందుకే రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు సందర్శించారని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఒక జోకర్ లాగా ఫ్రస్ట్రేషన్లో హరీష్ రావు గారు వచ్చిన 24 గంటలు దాటక ముందే ఆగమాగమైపోయి మొత్తము ఆగమేఘాల మీద వరంగల్ పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఎరగబెట్టిందేమని ఉన్నదా అంటే కొండందోవి ఎలుకను పట్టిందని అంటారు. కనీసము ఎలుకను కూడా ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు 4 క్యాబినెట్ మంత్రులను తీసుకొని వచ్చినప్పుడు అప్పటిదప్పుడు మరి ఏదో ఒకటి మంజూరు చేసి లేదా ఏదో ఒక బిల్ రిలీజ్ చేసి పోవాల్సిన పరిస్థితి ఉంటే ఎప్పుడు వరంగల్కి వచ్చినా ఆగమేఘాల మీద ఉట్టి చేతులతో వచ్చి ఉసురుమని మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. రైతుల గోస పడుతుంటే కూడా ఏమాత్రము రైతుల పక్షాన ఒక్క మాట మాట్లాడింది లేదు. గతంలో వేసవి కాలంలో పంటలన్నీ నిండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నీటిని విడుదల చేసే విషయంలో ఎలాంటి ప్రణాళిక లేదు, అంచనాలు లేవు, పాబందీ చేయలేదు. ఎక్కడికక్కడ 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి అని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తే ఆగమేఘాల మీద బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 6 క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరకు వచ్చి దాన్ని పరిశీలించినట్టు చేసుకొని అప్పుడు కూడా 39/kV 11 kV ఒక సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిపోయిళ్ళు. 6 క్యాబినెట్ మంత్రులు శంకుస్థాపన చేయడానికి జల విద్యుత్తును అక్కడి నుంచి ప్రొడక్షన్ కోసము దానికి శంకుస్థాపన కోసం 6 మంత్రులు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 9 నెలల తర్వాత మళ్ళీ 4 మంత్రులు పోయి అక్కడ ఆంధ్రకు విచ్చలవిడిగా నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఎక్కడ తెలంగాణ రైతులు తిరగబడతారని చెప్పేసి అప్పటిదప్పుడు కిందికి నీటిని బంద్ చేసి దేవాదుల పంప్ హౌస్ సంబంధించిన 6 మోటార్లను బంద్ చేసి నీళ్ళని విచ్చలవిడిగా ఆంధ్రకు తరలిస్తూ ఉంటే మంత్రులు పోయినాక కూడా అట్లే ఉంటుందని చెప్పేసి ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి కిందికి పోయే నీటిని ఆఫ్ చేయడం జరిగింది. పోనీ ఏదన్నా సాధించిందా అంటే ఏదన్నా ఒకటి రైతుల పక్షాన మాట్లాడిపోతారా అంటే 2027 డిసెంబర్ అని చెప్పేసి దీర్ఘకాలిక ప్రణాళిక వెంటనే మా శాసనసభ ఉపనేత హరీష్ రావు గారు దేవతల గురించి ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా వరంగల్ జిల్లా రైతాంగానికి ఆదుకునే విధంగా కేసీఆర్ గారు 30,000 ఎకరాల సాగు కోసము 30,000 ఎకరాలను సమీకరించి దాన్ని అనేక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను రైతాంగానికి 1 కోటి ఎకరాలు మాగాని 1 కోటి ఎకరాలు సాగు చేసేదానికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి దాంట్లో దేవదుల ప్రాజెక్టు కూడా ఒకటి. ఆ దేవదుల ప్రాజెక్టు మేము 90% పూర్తి చేస్తే 10% కూడా పూర్తి చేయని నిస్సాయ స్థితిలో ఈ రేవంత్ ప్రభుత్వం ఉంటే వారిని తట్టి లేపేదానికి మొన్న దేవనపేటలో ఉన్నటువంటి ఈ పంప్ హౌస్కు సందర్శించడం జరిగింది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు వచ్చి దేవనపేట పంప్ హౌస్కి వచ్చి ఇక్కడనే నిద్రపోతాం, ఇక్కడనే పంపులు చాలు చేస్తాం, ఇక్కడనే మోటార్లు బిగిస్తాం, ఇక్కడి నుంచే మరి సాగునీరు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి వెనువెంటనే
గాలిలో వచ్చి గాలి మాటలు చెప్పి పోవడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఖరాబ్ అయినటువంటి మోటార్లు బాగు కాలేదు. మొన్న హరీష్ రావు గారు రాగానే సందర్శిస్తే అక్కడి అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా కూడా ముఖం చాటేసి మరి పొంతం లేని ప్రకటనలతోని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి భయపడి రేవంత్ రెడ్డి ఉలికిపడి వెంటనే నిన్న దేవదల ప్రాజెక్ట్ కోసం సందర్శించి మళ్ళా మాయ మాటలు చెప్పి మళ్ళా ఉడాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా చెప్పానంటే ఆ రోజు రేవంత్ గారి గురువైనటువంటి చంద్రబాబు గారు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలే, తెలంగాణ సాధించాలని త్యాగాల పునాది పైన 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే ఆ భయానికి రేవంత్ గురువైనటువంటి చంద్రబాబు వెంటనే అక్కడికి గాలిలో వచ్చి గాలి మేడలు కట్టినట్టు ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాలుగా కథనాలు పేపర్లలో రాయించుకొని ఒక శిలాపాలకం వేసి మరి గాలిలో పోయినటువంటి విషయం మనందరికి గుర్తుంది. అది కేవలం కేసీఆర్ భయంతో, తెలంగాణ ఉద్యమ భయానికి ఆ రోజు రేవంత్ గురు చంద్రబాబు చేసిన కథ మనం చూసినాం. ఆ తదుపరి చాలా సందర్భాలలో రేవంత్ గారు చెప్తారు, వైఎస్ఆర్ కూడా నాకు చాలా సన్నిహితుడు, నన్ను చాలా సందర్భాలలో మెచ్చుకునేవాడని చెప్పే వైఎస్ఆర్ కూడా 2008లో తెలంగాణ ఉద్యమం ఉధృతమైనటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తుంటే దాన్ని మళ్లించేదానికి 2008లో వైఎస్ఆర్ కూడా మరి ఈ ప్రాజెక్ట్ పైన ఒక పైలాన్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. పైలాన్కే పరిమితమైంది వైఎస్ఆర్ పాలన. ఆ తదుపరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి తెలంగాణను సాధించిన తర్వాత 9.5 ఏళ్లలో 30,000 ఎకరాలకు భూసేకరణ చేసి మొత్తం కంప్లీట్ చేసి కేవలం 10% అంటే 3,000 ఎకరాలే సేకరణ చేయవలసి ఉండే. అది ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది 6 గ్యారంటీలకు దేవాదల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. మీకు నిజం కూడా సిగ్గుంటే నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన, గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రకటన ఎందుకు తప్పైందో, తద్వారా ఏం నిర్ణయాలు మీరు చేసిలో 2 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతులకు సాగునీటి కల్పన కోసం ఎలాంటి ప్రయత్నం చేసిందో, ఎంత డబ్బు విడుదల చేసిందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, కనీసం ఒక పంప్ హౌస్ అయినా అదనపు మోటార్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత జరిగినటువంటి ఒక్క పనైనా చెప్పలేని మొహం లేని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు.